ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ మనకున్నటువంటి ఎలాంటి ప్రశ్నకైనా చక్కటి సమాధానాలు కూడా తెలియజేస్తున్నారు కదా గురువు గారు. మరి వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, మరి దీనికి అంటే ఆ రోజు విశిష్టత ఏమిటి, పూర్తి వివరాలు గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆదివారం వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అంటాం కదా. అంటే వ్యాస పూర్ణిమ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. గురు పూర్ణిమ అని అనగానే అందరికీ అర్థమైపోతుంది. అయితే గురు పూర్ణిమ అనగానే మనం సాయిబాబా గారికి మనకు వెంటనే గుర్తొస్తారు. సాయిబాబా గుడికి వెళ్తాం, మనం చక్కగా పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం. అసలు గురు పూర్ణిమ ఏమిటి, ఆ రోజు నిజంగా మనం ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి? యాక్చువల్గా వ్యాస పౌర్ణిమ అది. వ్యాస పౌర్ణిమ వ్యాసుడిని పూజించాలి. సాయిబాబా భక్తులు ఉంటే వాళ్ళని పూజించుకుంటే తప్పేం కాదు. బట్ ఏంటంటే మనకి శాస్త్రాలు చెప్తున్నటువంటిది ఏంటంటే వ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. అంటే వ్యాసుడు విష్ణువు వేరు కాదు. విష్ణువు యొక్క శక్తే వ్యాస రూపంలో ఉంది. మరి ఎందుకు జరుపుకోవాలి అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే అమ్మా, ఒక పని చేయాలంటే లాజిక్స్ ఆలోచిస్తున్నారు. నేను ఇప్పుడు ఎందుకు చేయాలి ఇది, అంతేగా, చేయడం వల్ల నాకేంటి కలియుగ ధర్మం అది. కలియుగ ధర్మం అయ్యో కలియుగ నాకేంటి అనుకునే ఆలోచన కలియుగంలో ఎక్కువగా ఉంటుంది. ధర్మం మాత్రం కలియుగ ధర్మం కాదు. కలియుగ ధర్మం కాదు. కలియుగ ధర్మం ఈజ్ డిఫరెంట్. అయితే ఏంటంటే నాకేమిటి అనే వాళ్ళకి నేను మీకు ఇప్పుడు చెప్పబోయేది ఒకటే. ఇప్పుడు ఎవరి జన్మ జాతకంలో అయినా కర్మ తొలగాలి అంటే వాళ్ళకి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి చెప్పమంటారా? గురుబలం. గురుబలం కనుక లేదనుకోండి, వాళ్ళు ఎన్ని పూజలు చేసినా సరే వాళ్ళకి ఫలితం రాదు. నథింగ్. చాలామంది మీరు చూస్తుంటారు, ఏమండి వీళ్ళందరూ మా టీం అందరూ లలిత చదువుతున్నారు కానీ నాకు ఎందుకో రిజల్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళు నేను చూసాను. ఓ 10,000 మంది చదువుతున్నాను అనుకోండి, 10,000లో ఒకరిద్దరు ఏమిటో సార్ నాకు అర్థం కావట్లేదు, నేను చదవలేకపోతున్నా అంటే ఒకటి, నేను చదవలేకపోతున్నా అనుకునే వాళ్ళు కొంతమంది, నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను అంటే గురుబలం లేకపోతే ఏమవుద్దంటే ఫస్ట్ దైవతా సంబంధించిన దగ్గరికి ఆలోచన వస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేయలేకపోతుంటారు. ఇంప్లిమెంట్ చేసినా కూడా కంప్లీట్గా చేయలేకపోతుంటారు. ఓకే. ఈ వ్యాస పౌర్ణమి చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు కర్మ తొలగుతుంది. ఎందుకు కర్మ తొలగాలండి వ్యాస పౌర్ణమికి అంటే, పౌర్ణమి మనకి ప్లానెటరీ పొజిషన్స్లో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ద్వారా వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కర్కాటక రాశిలో రవి, మకర రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు పౌర్ణమి ఏర్పడుతుంది 1/7 యాక్సిస్లో. మకర రాశిని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కర్మస్థానంగా చెప్తారు. అంటే ధనస్సు జీవుడు అనుకుంటే మకర కుంభాలు కర్మ మరియు వైతరణి నది దాటడంగా చెప్తారు. మీనరాశి ఈజ్ ది మనం మోక్షాన్ని చెందడంగా చెప్తారు. అంటే ఒక జీవుడు ఈ కర్మని దాటి అక్కడికి వెళ్తాడు, మీనంలోకి వెళ్ళడం, మోక్షం చెందడం. మీకు మోక్షం రావాలంటే ఏంటి? మోక్షం అంటే ఏమిటి? యాక్చువల్గా అన్నిటిని వదిలేయడం కాదు, అన్నీ ఉన్నా సరే వాటిని అంటుకోకుండా ఉండడం. మోక్షం అంటే ఏదో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే చచ్చిపోయిన తర్వాత వచ్చేది మోక్షం అనుకుంటారు. కాదు, చనిపోయిన తర్వాత మోక్షం వస్తుంది అలా కాదు. మీకు వచ్చేది ఏంటంటే అన్నిట్లో భగవంతుడిని చూస్తూ, దేనికి మనం కంగారు పడిపోయి నాకు ఇది కావాలి, ఇది పోతుందేమో, ఇది నేను పోగొట్టుకుంటానేమో, ఇది నేను అంటే మిమ్మల్ని నేను వైరాగ్యంగా ఉండడం అనేటువంటిది డిఫరెంట్ థింగ్. దేని మీద మీరు ఇంట్రెస్ట్ లేకుండా ఉండమని నేను చెప్పట్లే. మీ పనులన్నీ మీరు చేస్తూ దేనికి అంటుకోకుండా ఉండాలి. దట్ ఈజ్ మోక్ష. ఓకే. మీ పనులని మీరు చేస్తుంటారు కానీ దేనికి అతుక్కొని ఉండరు. కాకపోతే మనకు రావాల్సినవి ఉండాల్సినవి ఒక రన్నింగ్ చేస్తాడు ఒక వ్యక్తి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక 100 మీటర్స్ రన్ ఉంది. జస్ట్ రన్ చేస్తే ఎంజాయ్ చేస్తాడు. గెలవాలా, గెలవకూడదా, గెలిస్తే ఏమవుతుంది, గెలవకపోతే ఏమవుతుంది ఏమో ఆలోచించరు. జస్ట్ రన్ చేస్తే ఎంజాయ్ ఎలా చేస్తామో అట్లాగే మన పనులు మనం చేసుకుంటూ దేనికి అంటుకోకుండా ఉంటే దట్ ఈజ్ మోక్ష. అన్నిటినీ భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉంటే చాలు. అంతే. దానిలో అంటే బాధ వస్తే ఏడ్ చేయడం, ఆనందం వస్తే ఆనందపడిపోవడం, ఓ లగ్జరీస్ ఏముండవు. ఇంకా ఆనందపడండి, తప్పలేదు, కానీ బాధని ఆనందాన్ని ఈక్వల్గా చూడాలి. ఎగ్జాక్ట్లీ, అది మోక్షం. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాధ, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో అది బాధ కాదు. ఇంతేనా ఈ మాత్రానికే అని అడుగుతారుగా ప్రతి ఒక్కరు పక్కన వాళ్ళ సమస్య. ఒక డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే డాక్టర్కి బాధ కాదు అది, కానీ పేషెంట్కి బాధ. కానీ డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు నయం అవుతుందని తెలుసు. యాక్చువల్ ట్రూత్ ఏంటంటే మీకు అది హీల్ చేస్తుంది.
ఎస్. జిమ్కి వెళ్తాము, జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ అనేది బాధ అంటామా, మజిల్స్ గట్టిగా అవుతున్నాయి అంటావా? మసిల్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి. బాధ అనుకుంటే ఎట్లా? అంతే. ఈ పెయిన్ పడితేనే మజిల్ స్ట్రాంగ్ అవుతుందనే పాయింట్ ఎంత ట్రూవో, మనిషి లైఫ్లో పెయిన్ అనుభవిస్తేనే స్ట్రాంగ్ అవుతాడు. సో అది యాజ్ ఆస్ట్రాలజర్ మీరు పర్ఫెక్ట్గా చెప్పేస్తారు వాళ్ళు దాన్ని చూసి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పౌర్ణమి ఎవరైతే చేస్తారో గురుబలం పెరుగుతుంది. కొంతమంది జాతకాల్లో గురుబలం లేనప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, లక్ కలిసి రాదు, ఇట్లాంటి అవుతూ ఉంటారు. గురుబలానికి ఒక్క విషయం నేను చెప్పాలి, నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక విషయం, ప్రతి గురువారం ఖచ్చితంగా మీ షూట్ ఉంటుంది నాకు. నిజంగా నేను ఎన్నిసార్లు ఎంత హ్యాపీ ఫీల్ అవుతా, ప్రతి గురువారం మీ షూట్ ఉంటుంది. నాకు ఇక్కడే గురుబలం వస్తుంది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఒక గురువుని ఖచ్చితంగా ఈ రోజు ఉంటుంది, నో డౌట్ అన్న ఒక ఫీల్. సో అంటే ఒక గురువుని మనం దర్శించడం అది కూడా ఒక ఫీలే కదా. ఇంకొక విషయం మీరు అలా చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఇన్ మై చార్ట్ మై జూపిటర్ ఇస్ గుడ్ పొజిషన్. నాకు నడుస్తుంది కూడా గురుదశ ఇప్పుడు. ఓహో, నాకు కూడా అనుకుంటా బహుశా గురు మహాదశ నడుస్తుంది. సో నా చార్ట్లో గురువు పొజిషన్ చాలా బాగుంది. గురువే నాకు యోగ కారకుడు కూడా అయ్యాడు నా జాతకానికి. సో అందుకని మేబీ అలా భగవంతుడు అలా డిజైన్ చేశాడు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎవరికైనా ఇబ్బంది ఉంది, వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని పూజించాలి, విష్ణువుని ఆరాధించాలి. శివునికి చందనముతో గురుబలం రావడానికి బెస్ట్ వే ఏంటి అంటే, చందనం ఉంటుంది చూసారా, చందనాన్ని వాటర్లో కలిపి గంధము కలిపి ఆ గంధముతో కనుక శివాభిషేకం చేస్తే, పౌర్ణమి రోజు అండ్ మనకి బిల్వపత్రాలు ఉంటాయి, బిల్వపత్రాన్ని వేసి అభిషేకం చేస్తూ సాయంత్ర సమయంలో గనక అమ్మవారికి సంబంధించినటువంటి మనకి పౌర్ణమి కాబట్టి చంద్రుణ్ణి చూస్తూ ఆ రోజు చలివిడి అవన్నీ నైవేద్యం పెట్టి పూర్తి లలితా సహస్రనామాలు చూసి గనక ధ్యానం చేసుకోగలిగితే మీకు కంప్లీట్ కర్మాస్ తొలగిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ గురు పౌర్ణమి రోజు ప్రత్యేకంగా, ఇది పౌర్ణమి రోజు అంటే రెగ్యులర్గా చేయాల్సిన ప్రాసెస్, మార్నింగ్ ఇలా స్టార్ట్ చేయండి. ఎట్లా అంటే సూర్య భగవాను చూస్తూ వాటర్ పోయండి. ఇట్లా దీన్ని మనం ఏమనుకుంటాం, సింపుల్గా ఇట్లా పోస్తున్నాం సూర్యుని చూస్తూ అనుకుంటాం. కాదు, సూర్యుడి నుంచి ఏమొస్తుంది, డి విటమిన్ వస్తుంది, అవునా? ఈ వాటర్ పోసినప్పుడు ఏమవుతుందంటే, ఆ వాటర్ పడ్డప్పుడు మీరు గమనించండి, రెయిన్బో ఎట్లా ఫామ్ అవుతుంది మీకు. కామన్గా వర్షం పడ్డప్పుడు వర్షం సంబంధించిన వాటర్ వల్ల, ఆ సూర్యకిరణాల వల్ల ఈ రెయిన్బో ఫామ్ అవుతుంది. అట్లాగే మనం వాటర్ పోస్తున్నప్పుడు ఆ కిరణాలు వస్తూ 7 హార్సెస్ అంటాడు ఈ రెయిన్బో అంటే 7 గుర్రాలు, అవి ఇట్లా కనెక్ట్ అయ్యి మన షట్చక్రాలకి, ఆ యొక్క సహస్రాలకి కనెక్ట్ అవుతాయి. అవి ఎప్పుడైతే సూర్యకిరణాల ద్వారా ఆ వాటర్ పోస్తూ అందులోంచి వచ్చి ఇట్లా కనెక్ట్ అయిందో, ఫస్ట్ మీ షట్చక్రాలు అండ్ సహస్రారం అలైన్ అవుతాయి. అవి అలైన్ అయితే కానీ మీరు చేస్తున్న పూజ, మీరు చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది కనెక్ట్ అవ్వదు. అలా ప్రారంభించి, అందుకే మీకు ఉదయం పూట సూర్య నమస్కారం చేసుకోమని చెప్తారు. అలా ప్రారంభించి మీరు కనుక వెళ్తున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. సో ఖచ్చితంగా అంటే ఇది ప్రతిరోజు చేయడం మంచిది. ప్రతిరోజు బట్ ఆ రోజు ఖచ్చితంగా చేయాలి. గురు పౌర్ణమి రోజు అలా ప్రారంభిస్తే, అందున ఆ రోజు ఆదివారం వచ్చింది, ఆదివారం ఒకటైంది అండ్ పౌర్ణమి ఏర్పడింది, వ్యాస పౌర్ణమి, అది కాకుండా ఇట్లా ప్రారంభించండి. సో ఆ రోజు నుంచి మొదలుపెట్టి కొంతమంది 11 రోజులు 21 రోజులు దీక్షలు కూడా చేయాలనుకుంటూ ఉంటారు కదా. సో అలా కూడా అనుకుని చేయవచ్చు. చేసినట్లయితే ఖచ్చితంగా మీకు గురుబలము, చంద్రబలము, పౌర్ణమి రోజు చేసిన శివుడికి కూడా అభిషేకం, శివాభిషేకం ఎందుకు అంటే, మీకు ఏదైనా ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. అది సాయంత్రం సమయంలో చేయాలి గురుగారు? మార్నింగ్ టైం శివుడు అభిషేకం చేసుకోండి, విష్ణు సహస్రనామ చదువుకోండి, వ్యాసుని నమస్కరించుకోండి, కాసేపు ఓం వ్యాసదేవాయ నమః అనుకున్నా సరిపోతుంది, కాసేపు జపంలా చేసుకోవచ్చు. నైట్ చంద్రుడిని చూస్తూ ఈ యొక్క లలిత సహస్రనామం చేసుకుంటూ పరమాన్నం నైవేద్యం పెట్టి, పరమాన్నము చలివిడి నైవేద్యం పెట్టినట్లే అద్భుతంగా ఉంటుంది. అబ్బా, అసలు పర్ఫెక్ట్ రెమెడీస్ చక్కగా క్లియర్గా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. శ్రీమాత్రే నమః. ఎస్, వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణిమ, ఆ రోజు మనకి మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కోరిక, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా. అది ఎలాంటి కోరికైనా సరే నెరవేరాలి అంటే ఆ రోజు ఉదయం ఏ విధి విధానాల ప్రకారం జరుపుకోవాలి, సాయంత్రం ఖచ్చితంగా అంటే రాత్రి సమయంలో ఆ పూర్ణిమని ఎలా జరుపుకోవాలి, డీటెయిల్డ్గా చక్కగా మనం ఆచరించవలసిన విధి విధానాలు, పరిహారాలు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువుగారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా ఫాలో అయ్యి ఆ రోజు సూర్య భగవానుడికి కూడా మనస్ఫూర్తిగా
మంచిగా నమస్కారం చేసుకుని మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే అసలు ఆలస్యం చేయొద్దు. వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.